హాయ్ అండి. ఈరోజు కరకరలాడే చలచక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్లు చెప్తాను. మన ఇంట్లో పెరుగు ఎక్కువగా మిగిలిపోయినా, లేదా మనం వెన్న చేస్తూ ఉంటాం కదండీ! ఆ వెన్న తీసిన మజ్జిగతోనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ పెరుగులో రుచికి తగినట్లు ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత పెరుగులో బియ్యపిండిని కలుపుకోవాలి. ఎంత బియ్యపిండి కలిస్తే అంత బియ్యపిండిని కలుపుకోవాలి. అది మరీ లూజ్‌గా కాకుండా, గట్టిగా కాకుండా లైక్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి ముద్దని చక్రం గొట్టంలో పెట్టుకొని పాన్‌లో ఒత్తుకోవాలి. వెంటనే తిప్పకుండా కొంచెం చక్రం వేగిన తర్వాత టర్న్ చేయండి. పూర్తిగా చక్రం వేగాక ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. ఇవి ఈజీగా 1 వీక్ నిల్వ ఉంటాయి. ఇంట్లో పిల్లలుంటే అన్నం తక్కువ, చిరుతిండి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా చేసి ఉంచితే ఆకలి అనగానే వెంటనే ఒక స్నాక్ పెట్టేయొచ్చు.